జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి భారీ ఎత్తున సెల్ టవర్లు వెలిశాయి. ముఖ్యంగా జమ్మూ రీజియన్లోని దక్షిణ పీర్ పంజల్ పర్వత శ్రేణుల్లో నక్కిన ఉగ్రమూకల మధ్య సంప్రదింపుల కోసం టవర్ల సంఖ్య పెంచినట్టు తెలుస్తోంది. టెర్రర్ సంస్థలు ఎన్క్రిప్టెడ్ వైఎస్ఎంఎస్ సర్వీసెస్ ఉపయోగిస్తాయి. సిడిఎంఏ టెక్నాలజీ టవర్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం. సమాచార ఎన్క్రిప్షన్ కి ఓ చైనా సంస్థ సహకరిస్తోంది. పుల్వామా దాడి సమయంలో ఉగ్రవాదులు వైఎస్ఎంఎస్ టెక్నాలజీ వాడినట్టుగా భారత భద్రతా దళాలు గుర్తించాయి. వైఎస్ఎంఎస్ సాంకేతికతను వాడడంతో పాటు సిడిఎంఏ ఫోన్లు కావడంతో ట్రాక్ చేయడం కొన్ని సందర్భాల్లో అసాధ్యంగా కూడా మారుతుంది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక ఐఎస్ఐ ఉన్నట్టుగా భారత ప్రభుత్వం గుర్తించింది. పీఓజేకేలోని టెర్రర్ బేస్ కి జమ్మూ రీజియన్ లోని ఉగ్రవాదులకి మధ్య సమాచార వినిమయం జరిగిందని, ఇదంతా చొరబాట్లను సమన్వయం చేసుకోవటం కోసమే అని సైన్యం పసిగట్టింది. అయితే ఉగ్రమూకలు వాడుతున్న సమాచార వ్యవస్థను ట్రాకింగ్ చేయాలంటే మరింత అధునాతన సాంకేతికత కావాలని కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న అధికారులు అంటున్నారు. పీఓజేకే కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థలకు జమ్మూలో మాటు వేసిన టెర్రరిస్టు కమాండర్లకు మధ్య సమాచారం లోపం ఉండకుండా చేయటం కోసం, చొరబాట్ల సంఖ్యను పెంచడం కోసం పాక్ సైన్యం ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టుని చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కి బాధ్యతల్ని మేజర్ జనరల్ ఉమర్ అహ్మద్ షాకి అప్పగించింది. ఉమర్ అహ్మద్ షా గతంలో పాక్ గూఢచారిగా పనిచేశాడనే ప్రచారం కూడా ఉంది. నియంత్రణ రేఖ వెంబడి సిడిఎంఏ టెక్నాలజీ టవర్లను ఏర్పాటు చేయడం వల్ల నిఘా విభాగాల పనితీరు వేగంలో మార్పు వస్తుంది. ఒకే ఒక ట్రాన్స్మిషన్ ఛానల్లో మల్టిపుల్ సిగ్నల్స్ రావటం వల్ల వాటిని నియంత్రించటం, ఛేదించటం సవాల్గా మారుతుంది. భారత భద్రతా బలగాల్లోని సాంకేతిక విభాగాలు 2019లో ఇలాంటి సమాచార వ్యవస్థను భగ్నం చేశాయి. తాజాగా మరిన్ని కొత్త మార్పులతో సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఈ సెల్ టవర్లు గిల్గిత్ బాల్టిస్తాన్ తో పాటు కాశ్మీర్ లోయలో సైతం ఉన్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ టవర్లు సాధారణ ప్రజానికానికి సైతం ఉపయోగపడుతుండటంతో వాటిని ఏమీ చేయలేని స్థితి ఏర్పడింది. ఈ టవర్ సిగ్నళ్లు జమ్మూలోని మైదాన ప్రాంతాలకు, కాశ్మీర్లోని బారాముల్లా, కుప్వారా వరకు, ఇంకా కోట్ బల్వాల్ జైలు వరకు వెళ్లే అవకాశం ఉండటంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జామర్ టెక్నాలజీ వల్ల పెద్దగా ఉపయోగం లేదని కూడా రక్షణ శాఖ గతంలోనే గుర్తించింది. అత్యాధునిక డిటెక్షన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తే తప్ప ఉగ్రవాద నెట్వర్క్ ని నియంత్రించలేమంటున్నాయి కాశ్మీర్లో పనిచేసే బలగాలు. మరోవైపు భద్రతా బలగాలు లోయలో ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు సరికొత్త చర్యలు ప్రారంభించాయి. టెర్రర్ అభియోగాలపై జైళ్లకు వెళ్లిన వారు విడుదలైన సమయంలో వారి కాళ్లకి జీపీఎస్ ట్రాకింగ్ పట్టీలు అమరుస్తున్నారు. ఇది వారి సంచారానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగపడుతుంది. దీంతో ఉగ్రవాద అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఒకవేళ టెర్రరిస్టులను కలిస్తే వారి లొకేషన్ ఆధారంగా బలగాలు మోహరించే వీలు కలుగుతోంది. ఈ తరహా సాంకేతిక వినియోగం దేశంలో ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా నమోదైన ఉగ్రవాద, తీవ్రవాద కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పర్యవేక్షిస్తోంది. సంఘటిత నేరాల్లో సాక్ష్యాలతో నిమిత్తం లేకుండా శిక్షలు వేసే విధంగా రాష్ట్రాల పోలీసు శాఖలు విచారణ చేసే విధంగా ఎన్ఐఏ చర్యలు తీసుకుంటుంది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ అండ్ కాశ్మీర్ లో నమోదైన కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన ఎన్ఐఏ సరికొత్త సాంకేతికతను కేసుల దర్యాప్తునకి అన్వయిస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కాశ్మీర్ ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు సరికొత్త పద్ధతులని అమల్లోకి తీసుకొస్తున్నారు. యువ అధికారులను, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని ప్రత్యేకంగా నియమిస్తున్నారు. ఉగ్రవాద అభియోగాలపై సుదీర్ఘ కాలంగా జైళ్లలో ఉన్న వారికి కోర్టులు బెయిల్ను మంజూరు చేస్తున్నాయి. 2016 నుంచి 2018 వరకు కాశ్మీర్ లో కోర్టులు ఉగ్రవాద నేరాలపై జైళ్లలో ఉన్న వారికి బెయిల్ ఇచ్చింది. అయితే వీరిలో ఎక్కువ శాతం మంది కనిపించకుండా పోయారు. మరికొంతమంది విడుదలైన కొద్ది రోజులకే టెర్రర్ ఫార్మేషన్లలోకి వెళ్లిపోయారు. బెయిల్ మంజూరు చేయకుండా కోర్టులని నియంత్రించడం కుదరదు కాబట్టి విడుదలైన వారి కదలికలను పసిగట్టేందుకు టెక్నాలజీ ఉపయోగించాలని ఎన్ఐఏ భావించింది. ఇందులో భాగంగానే ట్రాకింగ్ పట్టీల వాడకం
వాడకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ట్రాకింగ్ పట్టీలను అమర్చే పద్ధతి అమల్లో ఉంది. బెయిల్, పెరోల్ పై ఉన్న నిందితులకి ట్రాకింగ్ పట్టీలు బిగిస్తారు. మన దేశంలో తొలిసారి కశ్మీర్లో ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. గత నవంబర్లో అమల్లోకి వచ్చిన ఈ పద్ధతి వల్ల సుమారు డజను మంది నిందితులకి ట్రాకింగ్ పట్టీలు అమర్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఏడాది జనవరి చివరి వారం నుంచి మొదలైన ఆపరేషన్ సర్వశక్తి ప్రధాన లక్ష్యం దక్షిణ పీర్ పంజల్ పర్వశ్రేణుల్లో దాక్కున్న ఉగ్రమూకలని మట్టుబెట్టడమని తెలుస్తోంది. 2016లో మొదలైన ఆపరేషన్ ఆల్అవుట్, ఆపరేషన్ జాగ్బూట్, ఆపరేషన్ సర్ప వినాశ్ చర్యల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులని హతమార్చిన భద్రతా దళాలు ఈ ఏడాది మొత్తం పీర్ పంజల్ పర్వత శ్రేణులే లక్ష్యంగా ముందుకెళ్లనున్నాయి. ఇక 2003లో తొలిసారి ఆపరేషన్ సర్వశక్తి మొదలైంది. సుమారు 100 మంది ఉగ్రవాదులని బలగాలు హతమార్చాయి. ప్రతికూల పరిస్థితులు, డబుల్ ఏజెంట్ల విద్రోహం కారణంగా డజన్ల కొద్దీ సైనికులు అమరులయ్యారు. దీంతో కేంద్రం ఆపరేషన్ సర్వశక్తిని అర్థవంతంగా విరమించింది. ఇక బలగాలపై రాళ్లతో దాడికి దిగే మూకలు గతంలో పెద్ద ఎత్తున ఉండేవి. ఏడాది కాలంగా స్టోన్ పెల్టర్లు లేకుండా పోయారు. ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలో సాధారణ పౌరులు భారీ సంఖ్యలో గుమిగూడి ఉగ్రవాదులకి అండగా నిలిచేవారు. వారిని తప్పించేందుకు ప్రయత్నాలు చేసేవారు. ప్రస్తుతం ఇలాంటి చర్యలు తగ్గుముఖం పట్టాయి. ఉగ్రమూకలకు పౌర సమాజానికి మధ్య అంతరం ఏర్పడింది. ఇది ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ముందడుగని చెప్పొచ్చు. కశ్మీర్ లోయలోకి అక్రమ ఆయుధాల రవాణాను అరికట్టిన తర్వాత ఉగ్రమూకలు డ్రోన్ల వాడకాన్ని మొదలుపెట్టాయి. దీంతో భద్రతా బలగాలకు డ్రోన్లను కూల్చడం సవాలుగా మారింది. యాంటీ డ్రోన్ మెకానిజం వాడటం తప్పనిసరి అయింది. కేంద్ర రక్షణ శాఖ, హోం శాఖలు సంయుక్తంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెట్టాయి. దీంతో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులు దాటి వచ్చే డ్రోన్లని కూల్చేస్తున్నాయి మన బలగాలు. నియంత్రణ రేఖ వెంబడి ఇటీవలే కాలంలో హఠాత్తుగా పెరిగిన సెల్ టవర్ల విషయంలో కేంద్రం త్వరలో చర్యలకు దిగే అవకాశం ఉందంటారు నిపుణులు. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలో టవర్లను ఏర్పాటు చేయటం అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ నిబంధనలను ఉల్లంఘించటమే అనే వాదనలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.